హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో పైటెస్ట్‌లో ప్లగిన్స్ ఎలా ఉపయోగపడతాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ముందుగా అసలు ఈ ప్లగిన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్లగిన్స్ అనేవి పైటెస్ట్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్‌ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతాయండి. సింపుల్‌గా చెప్పాలంటే క్రోమ్ బ్రౌజర్‌లో ఎక్స్‌టెన్షన్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఈ పైటెస్ట్‌లో కూడా ప్లగిన్స్ ఉంటాయండి. క్రోమ్‌లో ఒక వెబ్ పేజ్‌ని టాప్ నుంచి బాటమ్ వరకు ఫుల్ స్క్రీన్ షాట్ తీయాలంటే ఒక ఎక్స్‌టెన్షన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. ఒకవేళ ఎక్స్‌టెన్షన్ గాని ఇన్‌స్టాల్ చేసుకోకపోతే డిఫాల్ట్‌గా మనకి విజిబుల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే స్క్రీన్ షాట్ తీయగలం. కానీ ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసుకుంటే టాప్ నుంచి బాటమ్ వరకు ఫుల్ వెబ్ పేజ్‌ని క్యాప్చర్ చేయొచ్చండి. సో, అలాగే ఈ క్రోమ్‌లో ఎక్స్‌టెన్షన్స్ ఎలా ఉపయోగపడుతున్నాయో, అలాగే ఈ పైటెస్ట్‌లో కూడా డిఫాల్ట్‌గా పైటెస్ట్ యొక్క బిహేవియర్ ఉంటదండి. ఆ బిహేవియర్‌ని ఈ ప్లగిన్స్‌ని యూజ్ చేసి ఎన్హాన్స్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఎలా చేయొచ్చు? ఎక్కడ చేయొచ్చు? ఎక్కడెక్కడ ఎన్హాన్స్ చేయొచ్చు? అనే విషయం మీద ఒక టేబుల్ క్రియేట్ చేశానండి నేను. ఇదిగోండి ఇక్కడ. ఓకే. సో, నేను ఫస్టు కాలమ్ వచ్చేసరికి ఏరియా అని పెట్టాను. ఏరియా ఏంటంటే ఎక్కడ ఎన్హాన్స్ చేయొచ్చు? అలాగే పైటెస్ట్ యొక్క డీఫాల్ట్ బిహేవియర్ ఏంటి? సెకండ్ కాలమ్. థర్డ్ కాలమ్ వచ్చేసరికి ప్లగిన్స్ యూజ్ చేయడం వల్ల మనం ఏమి ఎన్హాన్స్ చేయొచ్చు అనే విషయాన్ని మీకు ఇక్కడ చూపించానండి. ఇవి కొన్ని మాత్రమే అండి. ఇంకా చాలా ప్లగిన్స్ ఉన్నాయి. అవి కూడా మనం యూజ్ చేసి ఇంకా ఎన్హాన్స్‌మెంట్ చేయొచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నానండి మీకు. ఓకే. సో, ఫస్ట్‌ది వచ్చేసరికి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో, మనం పైటెస్ట్ రన్ చేస్తున్నప్పుడు రిజల్ట్స్ టెర్మినల్‌లో చూడడానికి -v అని, -s అని, -k అని, -m అని యూజ్ చేస్తామండి. వి అంటే మనకి ఏదైనా సరే, ఏ టెక్స్ట్ అయినా సరే క్లియర్‌గా టెర్మినల్‌లో అవుట్‌పుట్ మనకు కనిపిస్తది. ఏ టెస్టు, ఆ టెస్ట్ యొక్క రిజల్ట్ ఏంటి, ఓకే. ఒకవేళ టైమ్ చేస్తే ఎంత టైంలో ఆ టెస్ట్ కంప్లీట్ అయింది అనే విషయాలు ఈజీగా కనపడతాయన్నమాట అండి వి యూజ్ చేస్తే. అలాగే ఎస్ యూజ్ చేసామంటే సో, డిఫాల్ట్‌గా పైటెస్ట్‌లో కొన్ని టెర్మినల్ రన్ అవుతుంటాయి. అవేమీ కనిపించకుండా మనం ఎక్కడైనా ప్రింట్ రాస్తే డైరెక్ట్‌గా ఆ ప్రింట్ కనిపించేలాగా చేసుకోవచ్చు. కే అంటే కీవర్డ్ బేస్డ్ టెస్ట్‌లని రన్ చేస్తాము. ఎం అంటే మార్కర్ బేస్డ్ టెస్ట్‌లని రన్ చేస్తాం. సో, ఇది డిఫాల్ట్ బిహేవియర్ అండి పైటెస్ట్‌కి. ఒకవేళ ప్లగిన్స్ యూజ్ చేసామనుకోండి, ప్లగిన్‌లో మనం కస్టమ్‌గా కొన్ని ఫ్లాగ్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఈఎన్వి అని, బ్రౌజర్ అని, ఏపీఐ కీ అని ఇలాంటి డిఫరెంట్ ఫ్లాగ్స్ మనకి ఏ ఫ్లాగ్ కావాలంటే ఆ ఫ్లాగ్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట అండి. ప్లగిన్ యూజ్ చేస్తే. ఓకే. సో, ఈఎన్వి అంటే మీకు తెలిసిన విషయమే. ఎన్విరాన్మెంట్ ఒకవేళ డెవలప్‌మెంట్‌లో, ప్రొడక్షన్ 2 డిఫరెంట్‌గా ఉన్నాయనుకోండి. ప్రొడక్షన్‌లో ఉన్నవి రన్ అవ్వాలి. డెవలప్‌మెంట్‌లోయి కాదు అని అనుకున్నప్పుడు ఆ డాట్ ఈఎన్వి హైఫన్ ఈఎన్వి అనేది ఏదైతే ఉందో సో, అది ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్ అంటాం. ఒకవేళ డెవలప్‌మెంట్ అయితే ఈక్వల్ టు డెవలప్‌మెంట్ అంటాం. సేమ్ అలాగే బ్రౌజర్. సో, ఈ మనం ఏదైతే రన్ చేస్తున్నామో ఒక స్పెసిఫిక్ బ్రౌజర్‌లో రన్ అవ్వాలి అని అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్‌లో రన్ అవ్వాలి. సో, క్రోమ్‌లో రన్ అవ్వాలంటే ఆ బ్రౌజర్ ఈక్వల్ టు క్రోమ్ అని చెప్పేసి చెప్తాం. అదే మోజిల్లా అంటే మోజిల్లాలో రన్ అయ్యాలి. అలాగే ఏపీఐ కీస్. మన దగ్గర ఒక శాండ్ బాక్స్ కీ, ఒక ఇంకొక ప్రొడక్షన్ కీ ఉంది. సో, మనం ప్రొడక్షన్ కీతో రన్ చేయాలనుకుంటే ప్రొడక్షన్ కీ, శాండ్ బాక్స్‌తో సో, ఇలా ఫ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చనమాట అండి. మనం ఎటువంటి వాటితో మనం రన్ చేయాలనుకుంటున్నామో అలాగా కస్టమైజ్‌గా ప్లగిన్ యూజ్ చేసి ఇలా ఫ్లాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చనమాట అండి. ఓకే. సో, ఇక ఫిక్సెస్. ఈ ఫిక్సెస్ అనే దాంట్లో కూడా మనం కొన్ని ప్లగిన్స్ యూజ్ చేసి ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో, జనరల్‌గా మనం ఏం చేస్తామంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసామంటే ఆ ప్రాజెక్ట్ లెవెల్‌లో కేవలం ప్రాజెక్ట్ లెవెల్‌లోనే మనం ఒక ఫిక్సర్‌ని సెటప్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ అదే ప్రాజెక్ట్‌లో ఒకవేళ గాని మనకి లాగిన్ క్రియేట్ చేయడానికి, అలాగే ఒక ప్రొడక్ట్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్‌గా ఉన్నాయనుకోండి. సో, అప్పుడు కూడా మనం ఆ ప్రాజెక్ట్ లెవెల్‌లో ఈ లాగిన్‌కి సంబంధించిన ఫిక్చర్‌ని ఒక సెటప్ చేయాలి. అలాగే ఒక ప్రొడక్ట్ యాడింగ్‌కి సంబంధించిన ఒక ఫిక్చర్‌ని సెటప్ చేయాలి. డిఫాల్ట్‌గా ఇలా సెటప్ చేయాలండి. అదే ప్లగిన్ యూజ్ చేసామనుకో, వీటన్నిటికి కూడా గ్లోబల్‌గా మనం ఫిక్చర్‌ని సెటప్ చేయొచ్చనమాట అండి. ఓకే. సో, మీకు అర్థమైంది కదండీ! అలాగే
ఈ ఫిక్చర్ని డేటాబేస్ కనెక్షన్స్కి క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఏపీఐ క్లయింట్స్కి, అలాగే ఫాస్ట్ ఏపీఐ యాప్స్కి. సో దేనికి కావాలంటే దానికి ఈ ఫిక్చర్ని సెటప్ చేసుకోవచ్చు అనమాట. అయితే గ్లోబల్గా సెటప్ చేసుకోవచ్చు ఈ ప్లగ్గిన్స్ అనేవి అంటే. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. అలాగే టెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఫ్లో, బేసిక్ డిఫాల్ట్గా ఏంటంటే మనకి ఈ పై టెస్ట్లో టెస్ట్లు అనేవి డిఫాల్ట్గా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి రన్ అవుతుంటాయండి. అయితే ప్లగ్ఇన్ యూజ్ చేసామనుకోండి, ఆ ప్లగ్ఇన్ యూజ్ చేయడం వల్ల అన్ని టెస్టుల్ని ప్యారలల్గా ఒకేసారి మనం రన్ చేసేసుకోవచ్చు, లేదా మనకి ఈ ఆర్డర్లో కావాలని మనం డిఫైన్ చేసుకోవచ్చు. అలా మనకు నచ్చినట్టుగా టెస్టుల్ని ప్లగ్ఇన్ యూజ్ చేసి రన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో అలాగే రిపోర్టింగ్ అండి. డిఫాల్ట్గా టెర్మినల్లో మనకి ఎన్ని టెస్టులు పాస్ అయినాయి, ఎన్ని టెస్టులు ఫెయిల్ అయినాయి, ఎన్ని టెస్టులు స్కిప్ అయినాయి, అలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా టెర్మినల్లో అవుట్పుట్ వస్తుంది మనకి. అయితే ప్లగ్ఇన్ యూజ్ చేసామనుకోండి, ఒక హెచ్టిఎంఎల్ ఫార్మాట్లో కానీ జేసన్ ఫార్మాట్లో కానీ మనం ఆ డేటా అంతా కూడా క్యాప్చర్ చేయొచ్చండి. ఓకే, సో అలాగే లాగింగ్ అండ్ డీబగ్గింగ్ డిఫాల్ట్గా సిస్టమ్ క్యాప్చర్ చేసిద్దానండి. ఓకే, అయితే ఈ లాగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిఫాల్ట్గా సిస్టమ్ క్యాప్చర్ చేసిద్ది. అయితే ప్లగ్ఇన్ యూజ్ చేసామనుకోండి, లాగ్సే కాకుండా స్క్రీన్ షాట్స్ని కూడా తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మనకి ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ వచ్చింది స్క్రీన్ షాట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఆ ప్లగ్ఇన్స్ యూజ్ చేయడం వల్ల. ఓకే, సో అలాగే రెస్పాన్స్ అండ్ రిక్వెస్ట్ కూడా క్యాప్చర్ చేయొచ్చు ప్లగ్ఇన్స్ యూజ్ చేయడం వల్ల. అలాగే మార్కర్స్ అండి. ఈ మార్కర్స్ వచ్చేసరికి మనం డిఫాల్ట్గా మనం మార్కర్స్ని క్రియేట్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి కదండి. పిహెచ్పి pytest.ineలో రిజిస్టర్ చేసుకుని మార్కర్స్ని క్రియేట్ చేసుకుని చేసుకోవాలి. అయితే ప్లగ్ఇన్ యూజ్ చేసామనుకోండి, సో మనం ఏ సెటప్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మనం ఏ మార్కర్ కావాలంటే ఆ మార్కర్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మన కస్టమ్ మార్కర్స్ ఎన్ని కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు, మనం ఎటువంటి సెటప్లు చేయక్కర్లా. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. అలాగే ఇంటిగ్రేషన్, సో డిఫాల్ట్గా ఇంటిగ్రేషన్ అనేది ఏమి లేదండి, అది టెర్మినల్లో అవుట్పుట్ ఇచ్చేది పైటెస్ట్ అనేది. బట్ మనం ఈ పైటెస్ట్లో వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ప్లగ్ఇన్ యూజ్ చేస్తే ఆ ప్లగ్ఇన్ ద్వారా ఈ ఎక్స్టర్నల్ సిస్టమ్స్కి మన రిపోర్ట్ని అప్డేట్ చేయొచ్చండి. ఎక్స్టర్నల్ సిస్టమ్ కంటే ఇప్పుడు మనం కోడ్ రాసాము, ఒక టెస్ట్ కేస్ రాసాము, టెస్ట్ కేస్ చేసి అప్లోడ్ చేసాము అనుకోండి, సో ఆటోమేటిక్గా టెస్ట్ కేస్ రన్ అయిపోయి ఆ రన్ అయిన టెక్స్ట్ రిజల్ట్ అయిపోయి రిజల్ట్ వచ్చేసి ఒక ఎక్స్టర్నల్ దాంట్లోకి అప్డేట్ కూడా అయిపోతుంది. ఓకే, సో ఎక్స్టర్నల్ అప్డేట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాష్బోర్డ్ పెట్టుకున్నాం, కేవలం టెస్ట్లు అంటే మన వెబ్సైట్కి సంబంధించిన వెబ్ అప్లికేషన్కి సంబంధించిన ఎర్రర్స్ ఏమైతే వస్తున్నాయో ఒక సపరేట్ ఇంటర్ఫేస్ ఒకటి డెవలప్ చేసుకున్నాం అనుకోండి, అందులోకి ఈ ఎర్రర్స్ అన్నీ కూడా అప్లోడ్ అయిపోతుంటాయి. మనకి ఏ రోజుకి ఆ రోజు జస్ట్ ఆ డాష్బోర్డ్ చూస్తే సరిపోద్ది, ఎవ్రీ టైం మనం రన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో అలాగే ఆ రిజల్ట్ ప్రాసెసింగ్, సో ఇక్కడ ఏంటంటే అండి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక సమ్మరీ వచ్చి టెర్మినల్లోనే మనకు అవుట్పుట్ కనిపిస్తుంది. అయితే మనం దీన్ని ప్రోగ్రామెటికల్గా ఈ అవుట్పుట్ని ఓకే మన డీబీలోకో లేదా ఇందాక చెప్పినట్టు ఒక అనలిటిక్స్ టూల్ డెవలప్ చేసుకుని దాంట్లోకో మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. సో అలాగే టెస్ట్ స్కిప్పింగ్ పారామీటరైజింగ్, సో మాన్యువల్గా మనం ఇవి డెకరేటర్స్ కింద యూజ్ చేయాలండి. అదే ప్లగ్ఇన్ యూజ్ చేసామంటే డైనమికల్గా ఆటోమేటిక్గా స్కిప్ పారామీటరైజ్ అన్నీ కూడా డేటాని బేస్ చేసుకుని అవే కాన్ఫిగర్ అయిపోతాయండి. ఓకే, సో అలాగే పర్ఫార్మెన్స్ అనాలిసిస్, సో పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అంటే మన టెస్ట్ ఏదైతే ఉందో దాని పర్ఫార్మెన్స్ మెజర్ చేయడానికి ప్లగ్ఇన్స్ ఉంటాయండి. అది స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందా, అసలు దాని యొక్క టెస్ట్ యొక్క రిజల్ట్ అంటే ఎగ్జిక్యూషన్ టైం కానీ అన్నీ కూడా మనకి ప్లగ్ఇన్స్ యూజ్ చేసి రిపోర్ట్స్ని జనరేట్ చేయొచ్చండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఈ కొన్ని ఏరియాస్ అండి, మీకు అర్థం అవ్వాలని ఏరియాస్ని అలాగే డిఫాల్ట్ బిహేవియర్ ఏంటి, ప్లగ్ఇన్ ఏం చేసిద్ది అన్న విషయాన్ని చెప్తున్నానండి మీకు. ఓకే, సో ఇక నేను ఇంకొక టేబుల్ క్రియేట్ చేశాను ఇక్కడ. సో ఏ ప్లగ్ఇన్స్ మనకి ఏ పర్పస్కి ఉపయోగపడతాయి. సో ఇక్కడ PyTest XDist అని ఉంటుంది చూసారండి, ఇది ఒక ప్లగ్ఇన్ అండి. సో ఇది ఏం చేస్తుంది అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా
టెస్ట్‌లని ప్యారలల్‌గా రన్ చేయడానికి యూజ్ అవుతదండి. అలాగే పైటెస్ట్ సిఓవి ఇది కోడ్ కవరేజ్‌ని కవర్ చేసిద్దనమాట అండి. ఓకే. కోడ్ కవరేజ్ ఎంతుంది అనే విషయాన్ని మెజర్ చేసిద్ది. నాట్ కవర్ చేసిద్ది, మెజర్ చేసిద్ది. అలాగే పైటెస్ట్ హెచ్‌టీఎంఎల్. సో ఇది ఏంటంటే హెచ్‌టీఎంఎల్‌ని హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో రిపోర్ట్‌ని జనరేట్ చేయడానికి ఇదొక ప్లగిన్ అనమాట. ఓకే. సో అలాగే పైటెస్ట్ మాక్. సో మనకి ఒక డేటాని మాకింగ్ చేయడానికి మనకి ఈ ఈ పైట ఈ ఈ ప్లగిన్ అనేది యూజ్ అవుతదండి. ఓకే. సో ఇలాగ డిఫరెంట్ ప్లగిన్స్ జాంగోకి, అసైన్క్రియేషన్స్‌కి, హెచ్‌టిటిపిఎస్‌కి. సో అన్ని ప్లగిన్స్ ఒక్కొక్క ప్లగిన్ ఒక్కొక్క పర్పస్‌కి ఉపయోగపడతాయండి. నేను కొన్ని ప్లగిన్స్ మాత్రమే మీకు మెన్షన్ చేసి చూపిస్తున్నానండి. సో మిగతావన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు సెర్చ్ చేయండి మీకు అర్థమవుతాయండి. సో మీకు బేసిక్ కాన్సెప్ట్ తెలియాలని చెప్పి అసలు ప్లగిన్స్ ఎందుకు ఉపయోగపడతాయి, వాటి పర్పస్‌లు ఏంటో తెలియాలనే విషయం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. ఓకే. సో ఇక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. విఎస్ కోడ్‌లోకెళ్ళి పైటెస్ట్ హెచ్టీఎంఎల్ ఉంది కదా! పైటెస్ట్-హెచ్టీఎంఎల్. సో నేను కొన్ని ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఒక 2 టెస్టులు రాశానండి. 2 ఫైల్స్ రాశాను. సో ఆ 2 ఫైల్స్‌ని రన్ చేసి మీకు హెచ్టీఎంఎల్ రిపోర్ట్ ఒకటి జనరేట్ చేసి చూపిస్తానండి. ఓకే అండి. ఇక్కడ చూడండి మీకు 2 ఫైల్స్‌ని క్రియేట్ చేశాను. ఒకటి టెస్ట్ అండర్ స్కోర్ కాలిక్యులేటర్ అని, ఇంకోటి టెస్ట్ అండర్ స్కోర్ లాగిన్ అని. సో ఇందుట్లో టెస్ట్ అండర్ స్కోర్ కాలిక్యులేటర్‌లో ఒక 2 ఫంక్షన్స్‌ని క్రియేట్ చేశానండి. యాడ్, సబ్ట్రాక్షను. ఒక 3 టెస్ట్ కేసెస్‌ని క్రియేట్ చేశాను. ఇందుట్లో ఒక టెస్ట్ కేస్‌ని ఫెయిల్ చేశానండి. ఈ టెస్ట్ కేస్‌ని. ఓకే. సో మనకి రిపోర్ట్‌లో ఇది ఏదైతే ఉందో అది ఫెయిల్ రావాలి. అలాగే ఇంకొక పేజ్‌లో వచ్చేసరికి లాగిన్ క్రియేట్ చేశాను. ఇందులో యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ 1 2 3 4 5 అన్నాను. సో అలాగే అడ్మిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇది పాస్ అవుతది. ఎందుకంటే మనకు కరెక్ట్‌గానే వచ్చింది కాబట్టి. ఇంకొక టెస్ట్ కేస్ క్రియేట్ చేశాను. ఇందులో యూజర్ నేమ్ గెస్ట్ అని, పాస్వర్డ్ రాంగ్ అని చెప్పేసి ఇచ్చాను. బట్ ఇక్కడ చూడండి యూజర్ నేమ్ ఎలా చెక్ చేస్తున్నానో అడ్మిన్ అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. బట్ గెస్ట్ వచ్చి యూజర్ నేము. సో కాబట్టి ఇది ఫెయిల్ అయిపోవాలి. ఓకే. సో ఇప్పుడు ఒకసారి పైటెస్ట్ రన్ చేద్దాము మనం. సో నేను పైటెస్ట్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసి పెట్టానండి. సో పైటెస్ట్ అని రన్ చేస్తున్నాను. ఇదిగో చూడండి. సో ఫెయిల్ అయింది మనకి 2. సో పని చేద్దాము. దీంట్లో ఇంకా క్లియర్‌గా మనకు తెలియటం కోసం పైటెస్ట్ విఎస్ ఈ 2 ఇద్దామండి. ఓకే. సో ఇప్పుడు చూద్దాం మనం. సో ఏది ఫెయిల్ అయింది, ఏది పాస్ అయింది అనేది చూసారా డీటెయిల్‌గా వచ్చేసింది మనకి. సో కాలిక్యులేటర్‌లో 3 టెస్ట్ కేసులు ఉన్నాయి. అందులో ఒకటి ఫెయిల్ అయింది. లాగిన్‌లో 2 టెస్ట్ కేసులు ఉన్నాయి. ఒకటి ఫెయిల్ అయింది. ఓకే. సో ఇప్పుడు మనకి టెర్మినల్‌లో అవుట్‌పుట్ వచ్చింది. దీన్నే హెచ్‌టీఎంఎల్‌లోకి అవుట్‌పుట్ తెచ్చుకోవాలి అని అంటే ముందుగా మనం ఆ ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. సో పిఐపి ఇన్‌స్టాల్ pytest-html. ఓకే. ఇన్‌స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రన్ చేయాలి. అయితే ఎలా రన్ చేయాలి అని అంటే ఇక్కడ పైటెస్ట్ తీసుకుందాం వెర్బోసు. తర్వాత 2 హైఫన్స్ ఇచ్చి HTML ఓకే. ఈక్వల్ టు సో ఇది ఒక ఫోల్డర్‌లో మనం సేవ్ అవ్వాలనుకుంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్స్ అనుకుందాం. సో రిపోర్ట్స్ టెస్ట్ అండర్ స్కోర్ రిపోర్ట్ అని పెడదాం దీని పేరు HTML. ఓకే. సో మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకపోతే మీ వీడియోని జూమ్ చేసుకోండి. ఓకే. సో HTML దాని తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ 2 హైఫన్స్ ఇచ్చి సెల్ఫ్ కంటైన్డ్ అండ్ CONTAINED కంటైన్డ్ HTML HTML ఇలా రన్ చేస్తే మనకి రిపోర్ట్ జనరేట్ అవుతుందండి. ఓకే. సో చూడండి ఇదిగోండి రిపోర్ట్ జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఇక్కడ రిపోర్ట్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ వచ్చింది. ఇందులో ఒక HTML ఫైల్ కూడా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు ఈ HTML ఫైల్ మీకు బ్రౌజర్లో ఓపెన్ చేసి చూపిస్తానండి. ఓకే. ఇది చూడండి, ఇది మీకు కొంచెం జూమ్ చేస్తున్నాను. ఇదిగోండి చూసారా రిపోర్ట్ ఎలా వచ్చిందో. 5 టెస్ట్లు. ఓకే. 3 మిల్లీ సెకండ్స్ పట్టింది. ఓకే. చూడండి ఇక్కడ చెక్ బాక్స్లో 2 ఫెయిల్ అయినాయి, 3 పాస్ అయినాయి, 0 స్కిప్డ్. సో అంత డీటెయిల్డ్గా HTML రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఏమైతే ఫెయిల్ అయినాయో ఎక్కడ ఫెయిల్ అయింది అన్న విషయం చూడండి ఇక్కడ కోడ్లో వచ్చేసింది. సో పలానాది ఫెయిల్ అయింది అన్న విషయం. ఓకే. సో పాస్ అయినవి ఏవైతే ఉన్నాయో చూసారా ఇక్కడ కింద.
సో మనకి నో లాగ్ అవుట్పుట్ క్యాప్చర్డ్. సో పాస్ అయినవి ఏవైతే ఉన్నాయో, సో ఫెయిల్ అయినవి ఏమున్నాయి, పాస్ అయినవి అని ఇలా డీటెయిల్డ్గా మనకి ఈ HTML ఫార్మాట్లో రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగే మనం ఇంకా బోల్డ్ ఏరియాస్లో మనం PyTest యొక్క డిఫాల్ట్ బిహేవియర్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో అవి ఎలా ఎన్హాన్స్ చేయాలి అనే విషయాలు నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి మీకు, ప్లగ్గిన్స్ యూజ్ చేసి. ఓకే, సో అయితే ఈ నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఫాస్ట్ ఏపీఐలో ఎలా టెస్టింగ్ ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయం ప్లగ్గిన్స్ ఎందుకు ఉపయోగపడతాయి, మనకు ప్లగ్గిన్స్ ఏం చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే దయచేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.